శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తుమ్ముకుంట పారిశ్రామిక వార్డులో జరిగిన ఎస్బీఐ బ్యాంక్ చోరీ కేసును ఛాలెంజ్గా తీసుకుని ఛేదించారు సత్యసాయి జిల్లా పోలీసులు. హిందూపురం డీఎస్పీ మహేష్, సిఐ ఆంజనేయులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు వెళ్లి 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 5,50,00,000 విలువ చేసే 5 కేజీల 500 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పేరుగాంచిన హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ పన్వార్, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్లను సాంకేతిక ఆధారాలతో చాకచక్యంగా అరెస్ట్ చేశామన్నారు. అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జూలై 27th జరిగి 28th ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన 76/25 బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ 11 kgs మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్, రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి, అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలీ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇతరు కూడా రెగ్యులర్ అఫెండర్స్. ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన 14 కేసులు, మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక 4-5 కేసెస్ ఉంది. యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్. వీళ్ళందరూ కూడా కలిసి కోయంబత్తూరు జైల్లో కలిసి ఉండడం జరిగింది. ఉన్న టైంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చింది. సో వాళ్ళిద్దరు కలిపి ఇక్కడ మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లో అఫెన్స్ చేయడం జరిగింది.